జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు విశ్రమించరని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జర్నలిస్ట్ డే సందర్భంగా పాల్వంచ ప్రెస్ క్లబ్ లో కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై కేక్ ను కట్ చేసి జర్నలిస్టులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ కమిటీ తరపున జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి వారధులుగా అనేక ప్రజా సమస్యలను గుర్తించి వార్తలు రాసి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పాల్వంచలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం తన బాధ్యత అని అన్నారు. త్వరలోనే జర్నలిస్టులందరికీ స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ప్రెస్ క్లబ్ సభ్యులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు. ఇది మీకు కొత్త సంవత్సరం, అందరికీ జనవరి స్టార్ట్ అయినందుకు తెలుగు వారికి ఉగాది పండుగ, జర్నలిస్టులకి అందరికీ ఈ రోజు నుంచి మీ సంవత్సరం ప్రతి ఏడు దీన్ని అట్లా వెలుగులోకి తీసుకురావాలని మాట్లాడుతున్నాం. సరే, ముఖ్యంగా ఇది చాలా జెన్యూన్గా చాలా స్క్రీనింగ్ చేసుకుని పద్ధతిగా మామూలుగా 100 పేర్లు మీరందరూ కలిపి అనుకుని లిమిటెడ్గా వెరీ లిమిటెడ్ నేమ్స్ రాశారు. అందులో కొన్నేమో 5-6 కాపీ కూడా నచ్చున్నాయి. సో ఏది ఏమైనా నేను అక్కడ పబ్లిక్ వాళ్ళకి ఒక అవకాశం అంటే అడుగుతుంది ఏంటంటే బీపీఆర్ నుంచి ముందు జర్నలిస్ట్ పేరు పెడితే లేదు, కోర్టు రూలింగ్ అలా ఉంది. జర్నలిస్ట్ పేరు తీసేసి బీపీఆర్ బిలో పావర్టీ లైన్ కింద ఇవ్వాలని అడగడానికి అక్కడ స్థలం ఉంది, అది కేటాయించారు. ఆ స్థలాన్ని ఒక హామీ ఇచ్చారు, వస్తే మీ కింద వస్తే దేనికి కేటాయించమని చెప్పి దానికి అట్లా ఇప్పుడు మనకు సంబంధించి మీరు ఏదైనా టౌన్లో 2-3 పీసులు చూడాలి. 170 లేకుండా 40 మంది చెప్పాయి కాబట్టి ఆ 2-3 ఏదో ఒకటి డెఫినెట్గా మీరు చేపిస్తారు. 2-3 చూడండి. అయితే ఒక చోట అనేసరికేమో ఇది ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది. మళ్ళీ ఏ పేరంటే జర్నలిస్ట్ కావాలి, జర్నలిస్ట్ అంటే మన కంప్లైంట్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సరే, ఏదైనా ఒక ప్లేస్ అంటూ ఉంటే అఫీషియల్ వాళ్ళు చేయకపోయినా సరే అధికారులతో చేయలేదు, మేము అఫీషియల్ చేస్తాం. లేదా అంటే చేస్తాం. మరి వేలు నేర్పించారు కదా పోరాటం చిన్నప్పుడే, అట్లా ఏదో పోరాటం తీసుకుంటాం. కానీ నాకు కొన్ని స్థలాలు మీకు తెలిస్తే వెరిఫై చేయండి, మీకు మంచి జరగాలని కోరుకుంటూ వాస్తవంగా నేను చాలాసేపు గడుపుదాం అనుకుంటాను. సరే, అఫీల్ గారికి వెళ్ళండి, మనం వెళ్ళి వాళ్ళకి వచ్చే బట్టలు రెస్ట్ తీసుకున్నాం అనేది మనం మొదలై ర్యాలీ దానికి అక్కడ ఎమ్మెల్యేనే గొప్పగా కొట్టేది రావాలి, అక్కడ అలవాటు అది చూసి మనం రావాలి. ఏదైనా మీరందరూ మంచిగా ఉండాలని కోరుతూ, మీరందరూ నాకు ఎంతో సహాయం చేసిన వాడిని, మామూలు సహాయం కాదు. పాల్వంచ అంటేనే ప్రత్యేక అభిమానం, ఈ వాస్తవం. ఎందువల్లంటే మొదటి నుంచి ఎలక్షన్లకు ఓట్లనే కాకపోయినా వ్యక్తిగతంగా బాగా బతుకుంటే గొడవలు ఉంటాయి. దాంతో డివిజన్ ఉంటుంది, వ్యక్తిగతంగా మన మీద అభిమానం. ఇక్కడ పార్టీ అనేది లేదు, పార్టీలకు అతీతంగా అక్రాస్ ద పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కువ అభిమానం చూపెట్టే ప్రాంతం ఇది. మొదటి నుంచి కూడా ఒకవేళ ఎవరి పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వ్యక్తిగత విమర్శలు కూడా చేయరు. నాకు తెలిసి అంత మంచి మీకు ఏదోటి క్వశ్చన్ చేస్తే మీ రుణం నేను తీర్చుకున్నట్లయితే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అది ఎప్పుడప్పుడు మనం టచ్లో ఉందని తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.